కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 10 నెలల కాలంలోనే పేద ప్రజల మీద దాదాపు 15,450 కోట్ల రూపాయల విద్యుత్ భారాన్ని మోపారు. మరోవైపు స్మార్ట్ మీటర్ల పేరుతోటి మరో 10,000 రూపాయలు ప్రతి వినియోగదారుడి మీద భారం మోపుతా ఉన్నారు. సిపిఎం పార్టీగా విద్యుత్ ఛార్జీల భారాన్ని రద్దు చేయాలని, అలాగనే స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో బిగించద్దని చెప్పి ఏప్రిల్ మాసం అంతా కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టాలని చెప్పి సిపిఎం పార్టీ అనకాపల్లి జిల్లా కమిటీ భావించింది. ప్రతి ఇంటికి కరపత్రాలు పంపిణీ, పోస్టర్లు పంపిణీ, అలాగే పుస్తకాలు అమ్మి ప్రజలు చైతన్యవంతం చేసి దశలవారీగా పోరాటం నిర్వహిస్తారు. అధికారంలోకి రాకముందు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 32,000 కోట్ల రూపాయలు పన్నుల భారం మోపారు. కాబట్టి మేము వీటన్నింటిని కూడా భవిష్యత్తులో ప్రజల మీద భారాలు మోపమని చెప్పారు. స్మార్ట్ మీటర్లు బిగిస్తున్నారు. దీని పేరుతో తీరని భారం ప్రజల మీద పడుతుంది. వెంటనే స్మార్ట్ మీటర్లను కూడా పగలగొట్టండి, అవసరమైన తెలుగుదేశం పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి నారా లోకేష్ గారు యువగాలం పాదయాత్రలో కూడా చెప్పారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల్లో 32,000 కోట్లు పెంచితే వీళ్ళు 10 నెలల్లోనే 15,450 కోట్ల రూపాయల భారాన్ని మోపడం అనేటువంటిది ఇది కేవలం కార్పొరేట్ కంపెనీలకి, కార్పొరేట్ సంస్థలకి ఉడిగం చేయడానికి అనేటువంటిది సిపిఎం పార్టీ భావిస్తా ఉంది. ఆదానితో చేసుకున్నటువంటి సెక్కి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా బిగించకూడదు. 200 యూనిట్లు దాటిన వాళ్ళందరూ కూడా ఈరోజు బిగిస్తా ఉన్నారు. రాబోయే కాలంలో ప్రీపెయిడ్ ఛార్జ్, రీఛార్జ్ ఈ మీటర్లు చేసి అందరి మీద కూడా ఈ భారం మోపుతారు. పేద ప్రజల మీద భారాలు మోపేటువంటి విద్యుత్ ఛార్జీల భారాన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు కూడా చెప్తున్నాం, గతంలో విద్యుత్ ఛార్జీలు పెంచినప్పుడు పెద్ద ఎత్తున బస్సు బాలు కాల్పులు కూడా జరిగినాయి. అనేక మంది గాయాలు పాలయ్యారు, ప్రాణాలు కూడా కోల్పోయారు. ఆ గుణపాఠం తీసుకొని ఇప్పటికైనా విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపొద్దని చెప్పి ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ దాన్ని అమలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం.